చల్లబడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. మీ దాసుల ప్రభు వేదనాయక గారి బట్టి ప్రభు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని జరగనున్న సభలన్నింటిని బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మీరు అధ్యక్ష వహించి మీ నామానికి మహిమకరంగా తండ్రి వచ్చిన బిడ్డలందరికీ నీ ప్రాంతానికి దీవెనకరంగా నీ సభలో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. గొప్ప కార్యం జరిగించమని, అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. కొంతమందినైనా ప్రభు నీ తట్టు ఆకర్షించిన ఆయన రక్షించబడలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. కృపసోపండి నాయన, కార్యం చేయండి. ఎంతమంది బిడ్డలైతే సభల కోసం ప్రయాసపడుతున్నారు నాయన, పరిచర్య చేస్తున్నారు ప్రభా, వాళ్ళందరినీ నిండాలుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది ప్రభుని సభల కోసం గుప్పులు నింపుతున్నారు నాయన, వాళ్ళందరూ అత్యధిక దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. మీ నామాన్ని మహిమకరంగా తండ్రి మీరు జరిగించి మీరే మహిమ పొందమని ఈ ప్రారంభ ప్రభా సభ ప్రారంభం నుంచి ప్రభా చివరి అధ్యక్ష వహించండి. మీ నామానికి మహిమగా జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దుష్టుడికి నన్ను అధికారాలు అక్కడ నుంచి నాయన ఈ ప్రాంతం అగ్ని కంచి వేసి మీ దేవదూతని కావలమించింది ఆయన. మీ బలమైన సన్నిధి మాకు తోడు నడిపించి మీరే మహిమ పొందమని మహిమయు గంతే ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ మీకే ఆరోపిస్తూ ప్రవచించుకుని తగ్గించుకుంటూ సభంతటిని ప్రభా జరగని సభలను మీ చేతులకు అప్పచెబుతూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్గమునందు నిత్య జీవము కలదు. యేసు త్రోవలో నడచినచో మరణ భయమే ఉండదుగా, మరణ భయమే ఉండదుగా. నీతి మార్గమునందు నిత్య జీవము కలదు. యేసు త్రోవలో నడచినచో మరణ
నిలుచును నా ప్రభువు, తోడుగా నిలుచును నా ప్రభువు. నీతి మార్గమునందు నిత్య జీవము కలదు, యేసు త్రోవలో నడచినచో మరణ భయమే ఉండదుగా, మరణ భయమే ఉండదుగా. నీతి మార్గమునందు నిత్య జీవము కలదు, యేసు త్రోవలో నడచినచో మరణ భయమే ఉండదుగా, మరణ భయమే ఉండదుగా. నీతి మార్గమునందు
చాలా సంతోషం. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహిమపరిచాం. దేవుని మాటలు మనం వినబోతున్నాం. వాక్యాన్ని బోధించడానికి దైవజనులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. వేదనాయకమ్మయ్య గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు, పెద్దలు, ఆత్మపూర్ణులు, అభిషక్తులు, దైవజనులంతో ప్రయాసతో మన మధ్యకి వచ్చి ఉన్నారు. మన మినిస్ట్రీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం వాక్యానికి ముందు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఉన్నతమైన పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మలను, మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీరు ప్రేమిస్తూ ఉన్నారు నాయన. ఈ నూతన సంవత్సరంలో ఈ శాంతి సువార్త సభలను నీ దాసుని ద్వారా మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సభల ద్వారా మేమందరము దీవించబడటానికి కృపను దయచేయండి. ఆయా ప్రాంతాల నుండి ప్రయాణమై వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరిచాం. కొద్ది నిమిషాలు నీ మాటలు వినటానికి కృపణ దయచేయమని దాసులుగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరుస్తూ, అలాగే నాయన నీ దాసులను మా మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి మాకు అవసరమైనటువంటి సంగతులు మీరు బోధించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో దైవజనులను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క 2 వచనాలు మనం చదువుకుందాం. పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క 2 వచనములు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉన్నవి. నీ నాభి దేశం మండలాకార కలశం సమ్మిళిత ద్రాక్షారసం దాని యందు వెలితి పడకుండునుగాక. చాలు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఈ వాక్యములో మొదట రాజు, 2 కుమారుడు, 3 పుత్రిక. ఎవరి రాజు, ఎవరి కుమారుడు, ఎవరి పుత్రిక? రాజకుమార పుత్రిక. ఈడ మనకు కనిపించే రాజు తండ్రి అయిన దేవుడే. ఈడ కనిపించే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే. ఈడ కనిపించే పుత్రిక సంఘమే. ఇవి మనకు కలిపి చెప్పబడినప్పటికీ కూడా వీటిని కాస్త విభజించి మనం అర్థం చేసుకోగలిగితే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పుత్రికైన సంఘం. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపగలిగాడు. పంపబడిన యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ప్రాణాన్ని పెట్టి పుత్రిక అని చెప్పబడేటువంటి సంఘాన్ని భూమి మీద
దేవుడు ఏర్పరచగలిగాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన ప్రతి క్రైస్తవ సంఘం క్రీస్తు ప్రభుల వారు ప్రాణము పెట్టగా అవన్నీ కూడా భూమి మీద స్థాపించబడగలిగాయి. సంఘము అంటే 4 గోడలు పైనున్న కప్పు కాదు. సంఘము అంటే మనమందరం కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా ప్రోక్షించబడి మనమందరం కూడా కడుగబడి ఒక పరిశుద్ధతను సంపాదించుకుంటేమి కావున ఈ పరిశుద్ధ యొక్క సమూహమునే బైబిల్లో చూడగలిగితే పుత్రిక అని చెప్పబడుచు ఉంటున్నది. మీకు అర్థం కావటానికి చెబుతా. అదే కీర్తన 45వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 45:13 చదువుకుందాం. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ కలిగినది. వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. చూడండి, ఆమె వస్త్రం బంగారు యొక్క బుట్ట పని చేసినది అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ రాజకుమార్తె ఎక్కడ నుండి వస్తున్నది? అంతఃపురములో నుండి. ఇక్కడ వాక్యములో చూస్తే రాజకుమార్తె, బైబిల్లో చూస్తే ఇక్కడ మనకు బైబిల్ చెబుచున్న మాట రాజకుమార పుత్రిక. ఆ రాజు యొక్క కుమార్తె సంఘం. సంఘం అంటే మనమే. ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడుగబడి ఒక పరిశుద్ధతను మనము సంపాదించుకొని ఆ విధమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. ఇప్పుడు మన పాదాలకు పాదరక్షలు తొడుగుకొని ఏం చేయాలి అంటే నడవాలి అని వ్రాయబడి ఉన్నది. నీ పాదరక్షలతో నువ్వు నడిచేటప్పుడు చూచే దేవునికి అది అందం అని బైబిల్ చెబుతూ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలో కూడా మీరందరూ కూడా క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడుగబడి ఒక శుద్ధతను సంపాదించుకున్న వ్యక్తులు కాబట్టే ఇప్పుడు మీరు రాజకుమార్తెలుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు మీ పాదాలకు పాదరక్షలు మీరు తొడుగుకొని మీరు నడిచేవారుగా ఉండాలి అని ఈ అర్థం. అసలుకు మన పాదాలకు మనము ధరించుకోవలసిన పాదరక్షలు ఏవి? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. ఇప్పుడు నీ కాళ్లకు జోళ్ళున్నాయి. ఖరీదు పెట్టి నువ్వు కొనుక్కుని నడిచేటప్పుడు చూచే నా దేవునికి అది కాదు అందం. నువ్వు నడిచేటప్పుడు చూచే దేవునికి నీ నడక అందంగా ఉండాలి. ఇప్పుడు నీవేసుకున్నటువంటి జోళ్ళు కాదు. బైబిల్లో మనము చూడగలిగితే మీ అందరికీ తెలిసిన వాక్యమే. ఎఫెసీ 6వ అధ్యాయం బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 15వ వచనాన్ని చూస్తే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని సిద్ధ మనస్సు అను జోళ్లను తొడుగుకొని నిలువబడుడి. ఇప్పుడు మన పాదాలకు 2 జోళ్ళు దేవుడిచ్చాడు. ఒకటి సమాధానం, 2 సువార్త. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సన్న జోళ్లను తొడుగుకొని నిలువబడుడి. ఒక జోడి ఏదిమా? చెప్పాలి అందరూ. ఒక జోడి ఏది? నాతో పాటు చెప్పండి, సమాధానము. మీరు కుర్చీలో కూర్చొని చెప్పండి తల్లి. మీరు నిద్రపోతున్నారా లేకపోతే కళ్ళు తెరిచి చూస్తున్నారా కనిపించలా? చెప్పండి అందరూ. ఒక జోడు సమాధానం, పురుషులు కూడా. 2వ జోడు సువార్త. ఈ 2 జోళ్లను చెప్పండి.
నేను ధరించుకొని నడవాలి. ఆ నడక చూచే నా దేవునికి అందం అని అనిపిస్తుంది. అంటే దేవుడు చూచినప్పుడు నీ నడక అందంగా ఉండాలి. కాబట్టి నువ్వు ధరించుకోవలసినటువంటి 2 జోళ్ళు, ఒకటి సమాధానం అనే జోడు, 2 సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. సువార్త అంటే మంచి వార్త అని దాని అర్థం. బైబిల్లో ఎవరు మంచివారు? పోనీ మంచివాడు ఎవరు? పురుషులు చెప్పండి, వీళ్ళు చెప్పలేదు. మంచివారు ఎవరు? మంచివాడు ఎవరు? ఏమంత సీరియస్గా కూర్చోండారు మీరు? అమ్మా, యేసు ప్రభువే మంచివాడు. మీకు అది కూడా తెలీదా? ఒక జోడేది? రెండవ జోడేది? సువార్త. సువార్త అంటే మంచి వార్త. మంచివాడు ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి సమాధానం అనేది ఒక జోడుగా, యేసుక్రీస్తు ప్రభువుని ఒక జోడుగా మనము ధరించుకున్న వారుగా మనము నడిచిన వారమైతే ఆ నడక చూచే దేవునికి వాక్యమే, కుమారుడైనటువంటి వాక్యమే. కుమారుడైనటువంటి వాడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాడు పందుల దగ్గర బుద్ధి తెచ్చుకున్నాడు. అక్కడ వీనికి మార్పు వచ్చింది. తండ్రి ఇంటికి వచ్చిన వెంటనే వారిలో జరిగిన మార్పును, వానింటికి వచ్చిన వెంటనే వారిలో జరిగిన మార్పును వాని నోటి మాట ద్వారా వాడు చెప్పగలిగాడు. వెంటనే తండ్రి అక్క తొడిగించుడి, వస్త్రమలా ఉండని, ఉంగరము అలా ఉండని, అయితే అక్కడ పాదములకు ఏవి తొడిగించుడి? చెప్పులు తొడిగించుడి. అంటే వాడు ఆ చెప్పులు తొడుక్కున్నాడు అంటే ఇంకెప్పుడు వాడు తండ్రి దగ్గరే ఉన్నట్లు, తండ్రి దగ్గర ఉండి తండ్రితో కూడా నడిచినట్లు అని దాని అర్థం. తండ్రికి భిన్నంగా జీవించాడు, తండ్రితో సమాధానము లేకపోయాడు. తండ్రికి భిన్నంగా జీవించాడు, తండ్రితో లేకపోయాడు. తండ్రికి భిన్నంగా జీవించాడు, తండ్రితో నడవలేకపోయాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో అనేక మంది వ్యక్తులు ఒక చెడును బట్టి, ఒక పాపాన్ని బట్టి దేవునికి దూరమై, దేవునితో సమాధానము లేకుండా, దేవునితో ఉండకుండా, దేవునితో నడవకుండా ఎంతమంది ఈ రోజున అటువంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగా ఈరోజు సమాధానం అనే జోడు యేసుక్రీస్తు ప్రభుని ఒక జోడుగా ధరించుకొని ఏ చెడు లేకుండా ప్రతిదీ మంచిగానే నేను ఉంటూ దేవునితో సమాధానం కలిగి ఆయనతో ఉండి నేను ఆయనతో నడుస్తున్నానా లేదా అనేటువంటిది నిన్ను నీవు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అందుకే రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తూ ఉన్నావు. దేవునితో నడిచేటువంటి అనుభవం మనకుండాలి. బైబిల్లో నీవు చూడు, ఒక మాట ఉంది, అదే మన పరిశుద్ధ గ్రంథంలో హానోకు దినాలన్నీ 365 ఏండ్లు, 365 సంవత్సరములు. హానోకు దేవునితో నడిచిన తరువాత, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక, దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, హానోకు జీవించిన సంవత్సరాలు ఎన్నిమా? 365 ఏండ్లు. అమ్మ, మీరు చాలా మంది తల్ల వంచేశారు, కొంచెం తలలు పైకెత్తండి. తల పైకెత్తి కళ్ళు బాగా తెరిచి నన్ను చూడండి తల్లి. నేను అడిగేదానికి మీరు జవాబు చెప్పాలి. అప్పుడే మీరు మేలుకొని చెప్పేదాని మీద మనసు పెట్టారని అర్థం అవుతుంది. ఇక్కడ మనకు హానోకు కనిపిస్తున్నాడు.
అతడు జీవించిన సంవత్సరాలు ఎన్ని? 365 ఏండ్లు. 365 సంవత్సరాలు జీవించాడు. అతని వయసు అంతా. సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 రోజులు. 365 రోజులు ఒక సంవత్సరానికి. అయితే ప్రకృతి ధర్మాన్ని మీరు చూడండి. భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఒక దినం పడుతుంది. అయితే సూర్యుని చుట్టూ భూమి తిరగటానికి ఒక్కసారి తిరగటానికి ఎన్ని రోజులు పడుతుంది? 365 రోజులు పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక. దేవుడు సృష్టిలో ఏదైతే తన మాటతో కలుగజేశాడో వాటన్నిటికీ దేవుడు పనులు పెట్టాడు. వాటి యొక్క పని ధర్మాన్ని క్రమము తప్పకుండా జరిగిస్తూ ఉంటున్నాయి. అందుకే భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరగాలంటే ఎన్ని రోజులు? 365 రోజులు పడుతుంది ఒక్కసారి తిరగటానికి. ఈ రోజున ఈ 2020 సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే ఈ సంవత్సరానికి ఉన్న దినాలు 365 దినాలు. భూమే సూర్యుని చుట్టూ తిరగటానికి ఒక్కసారికి అన్ని రోజులు పడితే, అది దాని ధర్మాన్ని జరిగిస్తూ ఉంటే, సృష్టిలో ఉన్నటువంటి వాటికంటే ప్రథమ ఫలమైనటువంటి స్త్రీ అయిన నీవు, పురుషుడైన నీవు, దేవుడి నీకిచ్చిన 365 దినాలు నీవు దేవునితో నడుస్తున్నావా? భూమిని ప్రశ్నిస్తే చెబుతుంది, సూర్యుని చుట్టూ నేను తిరుగుతున్నా. అది ప్రకృతి ధర్మం. సృష్టిలోనే నువ్వు ప్రథమ ఫలం. ఒక సంవత్సరమును దేవుడు ఇస్తున్నాడంటే దానికి 365 దినాలు. దేవుడిచ్చిన దినాల్లో నువ్వు దేవునితో నడిచే వ్యక్తి ఉండాలి, తిరిగే వ్యక్తిగా నీవు ఉండాలి. హానోకు జీవించింది 365 సంవత్సరాలు. కుటుంబ వ్యవస్థకు 65 ఏండ్లు వదిలేశాడు. లెక్కకొచ్చింది 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడవడం సామాన్యమైన విషయం కాదు. ఇది నీ ఆయుష్కాలం ఎంతుంది, నువ్వు దేవునితో నడువు అని హానోకు ఎవరైనా చెప్పారా? హానోకుని ఎవరైనా ప్రోత్సహించారా? లేక హానోకు ఎవరైనా చూచి నేర్చుకున్నాడా? అయితే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడవటానికి ఒక బలమైన కారణం ఒకటి ఉంది. ఆ బలమైన కారణం ఏంటి తెలుసా? యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఆదాము మొదలుకొని, యూదా పత్రిక 1:14లో చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా, 7వ వాడైనటువంటి హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను చాలు తల్లి. మీరు చదివినటువంటి వాక్యాన్ని మీరు వినగలిగారు. బైబిల్లో ఏం చెబుచుంటున్నది? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. ఇంతవరకు చాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. హానోకు జన్మించినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. హానోకు జన్మించినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. హానోకు సంవత్సరములు గడిచి తాను ఎదుగుచు తగిన జ్ఞానం అతనికి వచ్చినంత వరకు కూడా ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము హానోకు చెప్పాడు, నీవు దేవునితో నడువు అని.
ఆదాము హానోకుతో చెప్పటానికి కారణం ఏమిటి? అసలుకు కారణం ఏంటి తెలుసా? ఒకటే దానికి కారణం. ఆదికాండం 3:8 చూడు. దానికి కారణం ఏమిటో ఆదికాండం 3:8 మనం చూడొచ్చు. చల్లపూట ఆదామును అతని భార్యయు ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, చూడండి, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చూడండి, ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే ఆదికాండం 3:8 చల్లపూట ప్రతిరోజు దేవుడు దివిని విడిచి భువికి వచ్చి ఏదేనో తోటలో ఏం చేసేవాడు తల్లి? దేవునితో మాట్లాడావు. లేదుమా, ఏదైనా తోటలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేసేవాడు? నువ్వు మళ్ళీ చదువు తల్లి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన చాలు చాలు చాలు. తోటలో ఎవరు సంచరిస్తున్నారు? మళ్ళీ చదువు తల్లి, బాగా నువ్వు అర్థం చేసుకొని చదవాలి. మళ్ళీ చదువు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన. ప్రతిరోజు దేవుడు తోటలోనికి వచ్చేవాడు. తోటలోనికి వచ్చి దేవుడు ఏం చేసేవాడు? సంచరించేవాడు, అంటే నడిచేవాడు. సంచరించుట అంటే దాని అర్థం ఏంటి? నడిచేట. ఆ తోటంతా తిరుగుచున్నాడు, నడుస్తున్నాడు. అప్పుడు ఆదాము హవ్వ కూడా దేవునితో పాటు, అనగా సాతానుడు వీరిని శోధించటానికి ముందు ప్రతిరోజు వస్తున్నటువంటి దేవునితో వీళ్ళిద్దరూ కూడా ఆయన సంచరిస్తూ ఉండగా ఆయనతో పాటు వీరు కూడా ఏం చేశారు? సంచరించిరి. ఆయన నడిచేటప్పుడు ఆయనతో పాటు కూడా నడిచిరి. అనుభవం ఎవరికి ఉంది? ఆదాముకుంది. అనుభవం ఆదాముకుంది. అందుకే ఆదాము మొదలుకుని 7వ వాడైనటువంటి హానోకు కూడా 300 సంవత్సరాలు నడిచాడు. అంటే ఆదాము దేవునితో నడిచాడు కాబట్టి తన జీవితంలో ఉన్నటువంటి ఆ నడిచే అనుభవం, హానోకు నీకు కూడా ఇదే అనుభవం ఉండాలి, నువ్వు దేవునితో నడుచు అని ఆదామే హానోకుకు ఈ హెచ్చరిక ఇవ్వడం అనేది మనము గ్రహించవలసిన విషయం. ఇది 300 సంవత్సరాలు దేవునితో నడవమనేది సామాన్యమైన విషయం కాదది. అక్కడ ఆదాము ఇచ్చిన ప్రోత్సాహమా, అతడిచ్చిన హెచ్చరిక, లేక హానోకే ఆదామును గురించి తెలుసుకున్న తర్వాత అతడు భూమి మీద ఎటువంటి జీవితం జీవించాడు? ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చే దేవుడు తోటలో సంచరించేటప్పుడు ఆ దేవునితో కూడా భార్య భర్తలు వీరిద్దరూ కూడా సంచరించి నడవగలిగిరి. ఆదాము చెప్పినా చెప్పకపోయినా హానోకు మాత్రం ఆదాముని గురించి తెలుసుకున్నది ఏమిటి అంటే అతడు దేవునితో తోటలో నడిచిన వ్యక్తి. నాకెందుకు ఉండకూడదు అనుభవం? ఆదాముకున్నటువంటి అనుభవం నాకెందుకు ఉండకూడదు? అతడు నడిచినప్పుడు నేను నడుస్తా. నిజమే, ఆదాము చెప్పిన లేక ఆదామును గురించి హానోకే తెలుసుకున్నా, వారిలో ఉన్నటువంటిది నేర్చుకున్నది నడిచిరి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే హానోకు సంతతిలో నుండి వచ్చిన వాడే నోవాహు. నోవాహు కూడా దేవునితో ఏం చేశాడు తల్లి? నడిచెను అని వ్రాయబడి ఉంది. హానోకు సంతతి నుంచి వచ్చిన వాడే నోవాహు. అందుకే నోవాహు కూడా హానోకును గురించి తెలుసుకోగలిగాడు, ఆదాముని గురించి కూడా తెలుసుకోగలిగాడు. నా పూర్వీకులంతా కూడా దేవునితో నడిచిన వ్యక్తులు, నేనెందుకు నడవకూడదు అని నోవాహు కూడా దేవునితో నడవగలిగాడు. బైబిల్ చెబుతుంది,
నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీవు నమ్మినటువంటి నీ దేవుణ్ణి నువ్వు జతగా పెట్టుకొని ఏ పొరపాటు చేయకుండా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించి ఆయనతో కూడా నువ్వు సమాధానం కలిగి ఆయనతో కూడా నువ్వు సంచరించే వ్యక్తిగా, ఆయనతో కూడా నువ్వు నడిచే వ్యక్తివిగా నీ ఉండిన వ్యక్తివైతే తప్పనిసరిగా హానోకు నడిచాడు, తన దగ్గరికి రాలేదు మరణం. తెలుసా? హానోకు దేవునితో నడిచిన కారణాన్ని బట్టి హానోకు దగ్గరికి ఏమి రాలేదు తల్లి? మరణము రాలేదు. నువ్వు దేవునితో చనిపోయేంత వరకు నడిచావనుకో, నీకు అస్సలకు మరణము రాదు. నువ్వు దేవునితో నడిస్తే నీకేమి రాదు? మరణం రాదు అసలుకు. ఏ మరణం? రెండవ మరణం. ఈ లోకంలో వచ్చే మరణం కాదు, ఈ లోకంలో వచ్చే మరణం కాదు. మనిషి ఇప్పుడు చనిపోతాడు, పాపికి రెండవ మరణం ఉంది. అయితే దేవునితో నడిచిన వానికి రెండవ మరణము లేదు, అది సమీపించదు. ఎందుకయ్యా అంటే, అయ్యా వీరు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిచారు కాబట్టి వీరికి రెండవ మరణం వీరి మీద అధికారము చెలాయించదు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టే మరణము తన దగ్గరికి రాలేదు. ఈ భూమి మీద నీవు నడవగలిగినట్లయితే రెండవ మరణము నీకు రాదు. దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు, దానికి మరణము లేదు. పరలోకములోకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా దేవునితో నడిచిన వారే. ఈరోజు నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా దేవునితో నడుస్తున్నావా? ఆయనతో నడవకుండా, ఆయన నీ జతగా పెట్టుకోక, నీవు ఆయనకు జతగా కాక, ఆయన్ని విడిచి లోకములో ఉన్న ఏదో ఒక చెడు చేత ఆకర్షించబడి, దాని చేత పట్టబడి, దాని నుండి విడుదల పొందలేక, దేవుని దగ్గరికి రాలేక, ఆయనతో నడవలేక, ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితం ఉందా? మనలను మనము పరీక్షించుకునేటువంటి సమయం ఇది. నేను మళ్ళీ చెబుతున్నా, యేసుక్రీస్తు నేడైనా రేపైనా మీదటైనా రాక తప్పదు. తెలియదు జలప్రళయం వస్తుందని, తెలియదు సొదొమ మీదికి అగ్ని దిగుతుంది అని. అగ్ని దిగటానికి ముందు, జలప్రళయం రావటానికి ముందు నోవాహు కాలమైన లేక లోతు కాలములోనైనా దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి అసభ్యకరమైన జీవితాన్ని జీవించారు. ఈ తరములో నీవు జీవిస్తున్నావు. నీ గ్రహింపుకొచ్చింది ఏది తెలుసా? నీ గ్రహింపుకొచ్చింది లోతు కాలములో ఎలాగైతే ఉండగలిగాదో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉంది. ఇప్పుడు అదే రీతిగా. నేను న్యూయార్క్ వెళ్ళాను, ఒక స్థలానికి తీసుకెళ్ళాను. ఆ స్థలములో కారులో దిగి కొంత దూరం నడవగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడటానికి ఇష్టమని అనిపించక చేతితో కళ్ళు మూసి కారుకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అంత దిగంబరత్వంతో తిరగడం అనేది ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. సొదొమ గొమొర్రా ప్రాంతానికంటే భయంకరమైన జీవితం. అందుకే అనేక హెచ్చరికలు దైవ సేవకుల ద్వారా దేవుడు ఇవ్వగలిగాడు. మీరు చేస్తున్నటువంటి పాపానికి ప్రమాదము పొంచి ఉంది అని. వినలా, లోబడలా. అందుకే కాలిఫోర్నియా ప్రక్కన ఆ స్టేట్కు సంబంధించిన లాస్ ఏంజిలిస్ అగ్నిమయమైపోయారు. సొదొమ మీదకి అగ్ని రాలేదా? ప్రకృతి యొక్క వైపరీత్యం ఎంత తిరుగుబాటు చేసింది. నోవాహు కాలములో 120 ఏండ్లు బోధించాడు, ప్రమాదం పొంచింది మారిపోండి అని. మరలా
నీటి చేత సమాధి అయిపోయారు. నీ తరములో నీ వింటున్నావు. ప్రకృతిగాన వ్యతిరేకిస్తే ఆకాశ వర్షాధారం ఎంతమంది కొట్టుకుపోతున్నారు. సునామీ నోవాహు కాలములోనే వచ్చింది జలప్రళయమని. లేదు, నీ తరములో చూస్తున్నావు నీటితో ఎంతమంది పూర్తిగా నష్టపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లోతు కాలంలోని విన్నగలిగావు అగ్ని దిగి వచ్చిందని. ఈ రోజున అగ్ని చేత ఎంతమంది దహించబడిపోతున్నారు. అది వింటివి ఈ తరములో. ఆ రోజుల్లో విన్నదాన్ని ఈ తరములో కంటితో నీవు చూస్తూ ఉన్నావు. ప్రభునందు ప్రియమైన వారు, దీన్ని బట్టి చూడగలిగితే నువ్వు బ్రతికి ఉన్న కాలములోని యేసుక్రీస్తు ప్రభు వచ్చేటట్టుగా ఉన్నాడు. లేఖనాలు అన్నీ నెరవేర్పులోనికి వచ్చేసాయి. అన్నీ జరిగిపోయాయి. ప్రభు చెప్పినవన్నీ జరిగిపోయాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నువ్వు బ్రతికిన కాలములోనే యేసు వస్తాడు. ఈ హెచ్చరిక దూతల ద్వారా సొదొమకు తెలిసింది ప్రమాదం ఉందని. నోవాహు ద్వారా తెలిసి వచ్చింది జలప్రళయం పొంచి ఉందని. తెలిసిన ఎవడు వింటాడు? ఆ రోజుల్లో దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించిన పాపాన్ని దేహముతో అనుభవించి ఆ విధమైన ఇచ్చలతో సాగిపోయేటువంటి వారికి ఒక్కసారిగా ప్రమాదం వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. అందరి ప్రాణాలు పోయాయి, ఒక్కడు మిగలలేదు. మనుష్య కుమారుని యొక్క రాకడు కూడా నోవాహు కాలములాగా లోతు కాలములాగా ఉంటుందని సువార్తికులు ముందుగానే చెప్పేశారు. నీవు భయము కలిగిన దానివై, భయము కలిగిన వాడవై, అటువంటి భయంకరమైనటువంటి దుస్థితి ముందు పొంచి ఉన్నది అని ఇటువంటి మాటల చేత మెలకువ కలిగి, కొంతమట్టుకు భయము కలిగి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవించడం నేర్చుకోవడం అది నీ ధర్మమయ్యుంది. నేనేదో వచ్చానని, నేనేదో చెప్పేశానని, మీరేదో విన్నారని, చెప్పింది బాగానే ఉందని చెప్పుకోవడం అంతవరకే సభలలో జరిగిపోతుంది. కానీ చెప్పిన దానికి విన్న నేను ఎంతవరకు న్యాయం చేస్తున్నా, దేవుడు నాకు వినిపించిన వాక్యానికి నేనెంత న్యాయం చేస్తున్నా ఎప్పుడైనా యోచించావా? ఆలోచించగలిగావా? నీవి సభలకు వచ్చేకు ముందుగానే నీ ఇంటిలో నీ మోకాళ్ళు నేల మీద వేసి, దేవా, నువ్వు పంపుతున్న మీ సేవకుల నోట నుండి మాట్లాడే ప్రతి మాట నాకు సంబంధించినదిగా ఉండని, నేనింకా ఏ విషయంలో నేను దిద్దుకోవాలి, మారాలి, బలపడాలి, ఎదగాలి, ఫలించాలి, సిద్ధపడాలి, దయచేసి నీ సేవకునితో మాట్లాడు అని ఎప్పుడైనా ఎన్నడైనా ప్రార్థించి దైవ సన్నిధికి నువ్వు రాగలిగితివా? ఆలోచించు. దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవునితో నడిచేది మనము నేర్చుకోవాలి. అలా కాకుండా లోకాన్ని చూస్తున్నావు, ఎన్నో నిన్ను ఆకర్షిస్తున్నాయి, వాటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. అది ఎంత మాత్రము మంచిది కాదు అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మొట్టమొదట ఆదాము దేవునితో తోటలో సంచరించాడు, నడిచాడు. ఆదాము ద్వారా హెచ్చరిక పొందుకున్నటువంటి హానోకు, ఇదే హానోకు ఆదాముల గురించి తెలుసుకున్న తర్వాత నేనెందుకు దేవునితో సంచరించి నడవకూడదని 300 సంవత్సరాలు నడిచాడు. ఆ సంతతి నుంచి వచ్చిన నోవాహు కూడా నోవాహును గురించి తెలుసుకున్నాడు. నేనెందుకు నోవాహులాగా నడవకూడదని నడిచాడు. అమ్మా, అయ్యా, ఈరోజు నీవు కూడా ఆదామును జ్ఞాపకము తెచ్చుకో, హానోకును జ్ఞాపకము తెచ్చుకో, నోవాహును జ్ఞాపకము తెచ్చుకో. గతించిపోయిన పితరులు దేవునితో నడిచినట్లు ఈ తరములో నేను ఎందుకు నడవకూడదు, నేనెందుకు నా దేవునితో సంచరించకూడదు అనే ఆలోచన నీకు పుట్టడం జరగగలిగితే తప్పనిసరిగా ఏ దేవునికి జతయ్యున్నావో, ఏ దేవుడు నీతో జతయ్యున్నాడో అని నడుస్తున్నప్పుడు నీవు కూడా నడిచిన వ్యక్తివైతే తప్పనిసరిగా హానోకు మరణము ఎలా సమీపించక అతడు ఏ విధంగా ఎత్తబడిపోయి ఆ తర్వాత లేకపోయాడో అదేవిధంగా రెండవ మరణము కూడా నీకు రాకుండా దేవుని దగ్గర ఒక నిత్య జీవాన్ని పొందుకొని ఆయనతోనే పరమందు ఉండేటువంటి ఆ ధన్యత భవిష్యత్తులో నీకు ఇస్తాడన్న విషయం మరిచిపోవద్దు. నీవు నామకార్థ క్రైస్తవురాలు కాదు, నువ్వు నామకార్థ క్రైస్తవుడు కాదు.
నామకార్థకంగా జీవించే జీవితానికి ఈ తరములో నువ్వు స్వస్తి చెప్పేయాలి. నీ బ్రతుకు దినాల్లో దానికి స్వస్తి చెప్పాలి. వాక్యములో దేవుని ఏ చిత్తమైతే ఉందో దాన్ని జరిగించడానికి జీవితమే నీవు అంకితం చేసుకోవాలి. అప్పుడే నీవు ఒక శ్రేష్టమైన దానివి, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి. బైబిల్ చెబుతుంది, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు. రాజు దేవుడే, కుమారుడు క్రీస్తే, పుత్రిక సంఘమే. సంఘం అంటే నీవే. ఈ రోజున నీవు నీ పాదాలకు జోడును ధరించుకున్నట్లుగా క్రీస్తుని ధరించుకో. ఏ చెడు చేయకుండా ఆయనతో నిత్యము సమాధానాన్ని కలిగి ఉండేటట్టుగా సమాధానం అనే ఒక జోడును ధరించుకో. అప్పుడు నీవు నడిస్తే ఆధ్యాత్మిక నడక, అది చూచే దేవునికి అది అందం, అది సౌందర్యమని అనిపించగలుగుతుంది. ఈ వాక్యములో ఉన్న అర్థం ఇదిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే అన్ని సంవత్సరముల హానోకు నడవటానికి ఎవరు కారణం? ఆదామే. ఆదాము చెప్పినా లేక ఆదాము గురించి తెలుసుకున్నా ఆదాము దేవునితో ఏం చేశాడు? నడిచాడు. నీవు అంతే. నీ ఆదిమ పితరుల యొక్క జీవితం ఆ జీవితంలాగే నీది ఉండని. ఆ తర్వాత హానోకు ఎవరు తెలుసా? చాలా దూరదృష్టి కలిగినటువంటి వాడు, చాలా దూరదృష్టి కలిగినటువంటి వాడు. ఏ విషయంలో తాను దూరదృష్టి కలిగిన వాడు హానోకు. ఆమె చదువు తల్లి. అదే యూదా పత్రిక 1వ అధ్యాయంలోనే 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును, తీర్పు తీర్చటానికి వారిలో అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. హానోకు అక్కడ ఉందా తల్లి? హానోకు ప్రవచించెను అనే మాట ఉందా తల్లి? హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. చాలు. హానోకు ప్రవచించి ఇట్లనెను. ఏం ప్రవచించాడు హానోకు? హానోకు ఏం ప్రవచించాడు? దేవాతి దేవుని యొక్క 2వ రాకడను గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గురించి మొట్టమొదటగా ప్రవచించిన వ్యక్తి హానోకే. హానోకు ముందు ఎవరు ప్రవచించలేదు. హానోకు తర్వాత చాలా మంది వ్యక్తులు క్రీస్తు యొక్క రాకడ గురించి చెప్పగలిగారు. అయితే ఇక్కడ హానోకు ప్రవచించగలిగాడు అంటే ఒక ప్రవక్తలాగా దేవాతి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడని, మంచివారికి తీర్పు తీరుస్తాడని, చెడ్డవారికి కూడా తీర్పు తీర్చగలుగుతాడని హానోకే ప్రవచించినట్లుగా మనకు రాయబడి ఉంది. అందుకే హానోకు దురదృష్టి కలిగిన వాడు. ప్రభు యొక్క రాకడను గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి హానోకు. గమనించాలి, అది సృష్టి ప్రారంభం. ఆదాము మొదలుకొని 7వ వాడప్పుడు అప్పుడే చెప్పేశాడు. చూడండి, హానోకు తర్వాత ఇంతవరకు కూడా అన్ని వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు రాకడ గురించి చెప్పగలిగాడంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తు రాకడను గురించిన విషయం ప్రతి తరములో ఉన్న ప్రతి వ్యక్తికి వినిపింపబడుతున్నదంటే ప్రజల్లో భయం లేదు. ఆయన వస్తాడు, బ్రతికిన కాలంలోనే వస్తాడు. మార్పు చెందుదాం, సిద్ధపడదాం అనేవారు లేకుండా తరాలలో అనేక మంది వ్యక్తులు చెడును జీవించి చెడులోనే తనువు చాలించి నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి చోటు చేసుకున్నారే కానీ పరలోకాన్ని పోగొట్టుకోగలిగారు. మన వెనకటి తరాల్లో ఉన్న వ్యక్తులందరి పరిస్థితిని చూడగలిగితే, అయితే ఈ తరములో జీవిస్తున్నటువంటి నీకు దేవుడు హానోకుని నీ ముందు పెట్టి కొన్ని వేల సంవత్సరముల క్రితం తాను ప్రవచించిన ప్రవచనం క్రీస్తు యొక్క రాకడ ఉంది అని ఇప్పుడు కూడా హానోకు చెప్పిన మాటే నీ చెవికి వినబడుతున్నదంటే నీవు జీవించే కాలములోనే
ఒక సిద్ధపాటులోనికి రావటానికి నీవెల్లప్పుడూ కూడా నీ విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగానే ఉండాలి. ఇది నువ్వు మర్చిపోవద్దు. నేను గతంలో మీకు చెప్పాను, ఇది జీవితం కాదని. మరణము తర్వాతనే మానవునికి అసలైన జీవితం అనేది ఉంది అని చెప్పాను గతంలో మీకు. అందుకే నువ్వు మరణించిన తర్వాత అసలైన జీవితం ఒకటి ఉందని, ఆ జీవితాన్ని అందుకొని పొందుకొని అనుభవించటానికి ఈ కొంతకాల జీవితంలో దైవ దృష్టికి యోగ్యుడుగా యోగ్యురాలుగా నువ్వు బ్రతకడం నువ్వు నేర్చుకో. నీ మనస్సాక్షిని బట్టి ఏదైనా నీలో తప్పు నడుస్తుందని నీ మనస్సాక్షి తెలియపరిస్తే ఆ తప్పుని నీలో నుంచి తొలగించుకో. నీ మనస్సాక్షిని బట్టి ఒక మంచి వ్యక్తిగా జీవించు. నీ మనస్సాక్షికి ఎక్కడ కానీ కల్మషము రానివద్దు. నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛమైనదిగా నువ్వు పెట్టుకోవడానికి ప్రయత్నించు. సంవత్సరాలు గడిచే కొలది నీ జీవిత విధానం ఆత్మీయతలో నువ్వు అంతకంతకు వృద్ధి చెందాలే కానీ ఆత్మీయతలో నువ్వు క్షీణించిపోయేంత పరిస్థితి నీ జీవితం కూడా జరగకూడదు. దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలైన మనం భూమి మీద ఉన్నంతకాలం ఎవరితో మనము నడవాలి? దేవునితో నడవాలి. నడవగలిగితే మనల్ని ఏది సమీపించదు? రెండవ మరణము సమీపించదు. ఆ తర్వాత పాపుల మధ్య నుండి మనము తీసివేయబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయనతో నిత్యము జీవించటానికి నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడు. అదే బైబిల్ చెబుతుంది, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. ఆయనతో నడిచే అనుభవం నీకు ఉంటే దేవునికి అది అందమని అనిపిస్తుంది. నీవు ఒక స్త్రీగా, నువ్వు ఒక పురుషుడుగా నీవు చూడు, ఎన్నో ఆభరణాలు నీ దేహం మీద నువ్వు ధరించుకోగలుగుతావు. ఎందుకంటే నీకున్న అందముతో నువ్వు సంతృప్తి నొందవు. నీ ముఖానికి ఎన్నో నగిషి పండ్లన్నీ చేసుకుని ఆభరణాలంతా కూడా నువ్వు ధరించుకుని నీ అందాన్ని వీటి ద్వారా అధికం చేసుకోగలుగుతావు. లోకం నీ అందాన్ని చూచి ఇష్టపడుతుంది, నీ అందాన్ని మెచ్చుకుంటుంది. అంతేకాదు, నీ అందాన్ని చూచి ఎన్నో తలంపులు చెడ్డవిగా నీ మీద కలిగేటట్టుగా అయిపోతుంది. ఇది లోక సంబంధమైన అందం. అయితే నువ్వు దేవునితో నడిచేటువంటిది అది దేవునికి ఒక అందం. అటువంటి అందాన్ని నీ దేవునికి చూపించు. లోకములో ఉన్న వ్యక్తులకు నువ్వు పురుషుడువైనా స్త్రీ అయినా నీ అందాన్ని ఒక స్త్రీకి, నీ అందాన్ని ఒక పురుషునికి నీవు చూపించి నువ్వు నడవగలిగితే తప్పనిసరిగా నీ గురించిన ఆలోచనలు చెడ్డవైపోతాయి. పురుషునికి నీ గురించిన ఆలోచనలు స్త్రీకి చెడ్డవైపోతాయి. దానికి కారణం ఎవరు? నీ అందంతో సంతృప్తి చెందకుండా దాన్ని అంతకంతకు అధికం చేసుకుని లోకానికి ఆకర్షణీయంగా కనబడాలని కనపరుచుకుంటేవే నీవే దానికి కారణం. అందుకే అనేక మంది వ్యక్తులు దాడి చేస్తుంటున్నారు, అనేక మంది పడుతున్నారు, వారి పవిత్ర శీలాన్ని పాడు చేస్తున్నారు, చివరికి చంపేస్తూ ఉంటున్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు, శరీరములో కలిగిన ఆశను క్రియాపూర్వకంగా జరిగించుకోవటానికి ఎంతమంది మృగముల్లాగా ఈ రోజున ప్రవర్తించలేదు. అంత పరిస్థితుల్లో లోకం ప్రయాణం చేస్తున్నది అంటే దానికి కారణం నీ అందమే. నీ అందమే. లోకానికి చూపించద్దు నీ అందం. దేవునితో నడుస్తున్నప్పుడు పైనున్న దేవుడు చూస్తే నా కుమార్తె అందం, ఆత్మీయ నడక, ఆత్మ ప్రయాణం నాకెంత ఇష్టం, ఎంత అందంగా సౌందర్యంగా నడుస్తూ ఉంది. నీ దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. అటువంటి జీవితం నీలో ఉంటే నువ్వు మంచి దానివి, నువ్వు మంచివాడవు. సరి, బైబిల్ యొక్క వాక్యంలో మనం చూడగలిగితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? అక్కడ 2వ వచనాన్ని మన వాక్యం 1వ వచనంలో చూస్తే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచుంటున్నావు. తర్వాత నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచు ఉన్నవి. చూడండి, ఇక్కడ నీ ఊరువులు అంటున్నాడు. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. అందరు మన 2 చేతులు పైకెత్తుదామా? అందరు చేతులు బాగా పైకెత్తి అలా ఒకసారి ఊపండి. అందరూ హల్లెలూయా చెప్పండి. చెప్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి గట్టిగా. నీ శక్తి ఎంత ఉందో అంత శక్తి కొలది చెప్పు.
మంచిది. రెండవదిగా, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి. ఇక్కడ ఊరువులు అని మనకు చెప్పబడి ఉన్నది. ఊరువులు అనగా మానవుని యొక్క శరీరములో అమర్చబడినటువంటి అవయవములలో ఒకటై ఉన్నటువంటి అవయవమే తొడ. ఊరువులు అంటే తొడ భాగము. నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఈ తొడ భాగాన్ని గురించి రాయవలసి వచ్చింది? ఈ తొడను గురించి మనం ఏం నేర్చుకోగలం? దాని వలన మనం ఆత్మీయతలో ఏం బలపడగలం? అది మనకి ఏం నేర్పిస్తుంది? జాగ్రత్తగా వినాలి. తొడ భాగము నుండి మనము నేర్చుకోవలసిన ఒక చక్కని ఆధ్యాత్మికమైన పాఠం ఏమిటి అంటే అది కనాను ప్రాంతం. అబ్రహాము యొక్క ఇంటికి పెద్దదాసుడుగా ఎలియాజరు ఉంటున్నాడు. ఒకరోజు అతన్ని పిలిపించాడు అబ్రహాము. ఎలియాజరు అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత ఎలియాజరు యొక్క కుడి చేతిని అబ్రహాము తీసుకొని, అది 24వ అధ్యాయం 9లో మనకు చెప్పబడి ఉంటున్నది. ఆదికాండం 24:9 చదువుకుందాం. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యిని పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. చూడండి, ఎలియాజరు అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత పిలిపించిన ఎలియాజరు వచ్చాడని అబ్రహాము ఎలియాజరు కుడి చేతిని తీసి అబ్రహాము తన తొడ కింద చేతిని పెట్టుకొని ఎలియాజరు చేత ప్రమాణాన్ని చేయిస్తూ ఉంటున్నాడు. నీవి ప్రమాణాన్ని చెయ్యి అని. అబ్రహాము ఏ ప్రమాణాన్ని చేయించాడు ఎలియాజరు దగ్గర అని మనం ఆలోచిస్తే, ఎలియాజరు, నేనున్న ఈ ప్రాంతములో నా బంధువులు ఎవరూ లేరు. వారందరూ కూడా మెసొపొతేమియా ప్రాంతములో ఉంటున్నారు. నువ్వక్కడికి వెళ్ళి నా బంధు జనాంగములో ఒక వ్యక్తిని, నా కుమారుడిని ఇస్సాకుకు ఒక పెళ్లి కుమార్తెను తీసుకుని రావాలి అని అబ్రహామే ఈ ప్రమాణము చెయ్యమని ఎలియాజరుకు చెప్పి అతని చేతిని తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయించినట్లు బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు తొడ దేన్ని సూచిస్తున్నది అంటే ప్రమాణమును, నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉంటున్నది. ఎలియాజరు ఆ విధంగానే ప్రమాణం చేశాడు. ప్రమాణము చేసిన వ్యక్తి మాట తప్పకూడదు. తానిచ్చిన మాట, తాను చేసిన ప్రమాణం తప్పనిసరిగా నెరవేర్చాలి. వెంటనే కనాను ప్రాంతాన్ని వదిలిపెట్టాడు. ఒంటెలను తనతో పెట్టుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలియాజరు కనిపించినటువంటి ఆ ప్రాంతము యొక్క వెలుపట ఒక బావి. దేవునికి ప్రార్థన చేశాడు, యెహోవా, ఈ ప్రాంతములో నీళ్లు తోడుకోవటానికి ఈ పట్టణపు లోపల నుండి వెలుపటికి ఎవరైతే మొదట రాగలుగుతారో ఆమె నా యొక్క యజమానుని కుమారునికి సరిపోయే వధువని ప్రార్థించుకున్నాడు. ముగించిన వెంటనే చూశాడు, ఆ ప్రాంతములో నుండి రిబ్కా కడవ తీసుకుని పట్టణపు వెలుపట ఉన్న బావిలో నీళ్లు తోడుకోవటానికి వస్తూ ఉంది. ఈమె నా యజమాని కుమారునికి సరిపోయే వధువు. ఆమెని సమీపించాడు, సంభాషించాడు. ఆమె తన ఇంటికి తీసుకువెళ్ళాలి. అక్కడ వారికి పరిచయం చేశాది. తను వచ్చిన ఉద్దేశం ఏమిటో రిబ్కా యొక్క తండ్రికి చెప్పడం, సోదరుడికి చెప్పడం జరిగిపోయాది. ఇక వెంటనే వారి సమ్మతింపును బట్టి రిబ్కాను ఎలియాజరు చేతికి ఇవ్వడం జరిగిపోయాది. ఎలియాజరు ఆమెని తీసుకుని అక్కడ ఇస్సాకుకు ఇచ్చినట్లు, ఇస్సాకు వచ్చి షారా యొక్క గుడారంలోని తీసుకువెళ్ళినట్లు బైబిల్లో చూస్తున్నాం. దీన్ని బట్టి చూడగలిగితే ఎలియాజరు అబ్రహాముకు చేసిన ప్రమాణములో మాట తప్పాడా లేకపోతే మాట జరిగించాడా? మాట తప్పాడా తల్లి? తప్పలేదు. తాను చేసిన ప్రమాణాన్ని క్రియాపూర్వకంగా
జరిగించేశాడు. మాట తప్పలేదు. ఇది చివరి వరకు మీరు అర్థం చేసుకోవాలి. మాట తప్పలేదు. అది ఐగుప్తి దేశం. ఆదికాండం 47వ అధ్యాయం 29 నుంచి 31 వరకు మనం చూడగలిగితే ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు, చనిపోయే రోజులు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరుచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నన్ను ఐగుప్తులో పాతి పెట్టవద్దు. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి. చాలు తల్లి. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు తన కుటుంబ సమేతంగా ఐగుప్తుకి తెచ్చుకున్నాడు. అయితే మరణ దినాలు యాకోబుకు సమీపించాయి. యోసేపుని పిలిపించాడు. యోసేపు, నా మీద నీకు దయ ఉంటే, నా మీద నీకు కనికరం ఉంటే నేను నిన్ను ఒకటి అడుగుతున్నానయ్యా. అది ఏంటి తెలుసా? ఇది నీ కుడి చెయ్యలాయి. తండ్రి అయిన యాకోబు యోసేపు కుడి చేతిని తీసి యాకోబు తొడ కింద పెట్టి అతని దగ్గర ప్రమాణాన్ని చేయిస్తున్నాడు. నేను చనిపోతే ఐగుప్తిలో పాతి పెట్టద్దు. నేను చనిపోతే ఐగుప్తిలో పాతి పెట్టవద్దు. నా పితరులను స్థలానికి తీసుకెళ్ళి అక్కడ నన్ను పాతిపెట్టు. నేను బ్రతికి ఉన్న కాలములో నీ కుడి చేతిని తీసి నా తొడ కింద పెట్టి నీకు ప్రమాణాన్ని చేయించి తిను, ఆ ప్రమాణాన్ని నా మరణము తర్వాత నీవు జరిగించు. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత యాకోబు చనిపోయాడు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో, నా తండ్రి బ్రతికి ఉన్న కాలములో నా తండ్రికి ప్రమాణం చేశాను. ఈ ఐగుప్తిలో నా తండ్రి చనిపోతే ఇక్కడ పాతి పెట్టవద్దని చెప్పాడు. వారి పితరుల ఉన్న స్థలంలో పాతి పెట్టమని చెప్పగలిగాడు. నేను ప్రమాణం చేసేశాను. నీవే సెలవివ్వగలిగితే నా తండ్రిని తరలించి తన పితరుల స్థలములో పాతి పెట్టగలుగుతానని రాజైన ఫరోను అడిగాడు. ఫరో అనుమతి చేశాడు. యాకోబును ఐగుప్తి నుంచి తరలించాడు. పితరుల స్థలములో పాతి పెట్టేశాడు. యోసేపు తన తండ్రికి ఇచ్చినటువంటి ప్రమాణం మాట తప్పిపోయాడా? చేశాడా? చేశాడు. మాట తప్పలేదు. ఎలియాజరు మనిషి, అబ్రహాము మనిషే, యోసేపు మనిషి, యాకోబు మనిషే. మనిషికి చేసిన ప్రమాణాన్ని ఏం చేశాడు? నెరవేర్చేశాడు. తప్పిపోలేదు వీళ్ళు. మనిషికి చేసిన ప్రమాణం తప్పిపోలేదు. అయితే మనిషికి దేవుడు ప్రమాణం చేశాడు. మనిషికి దేవుడు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. మనిషికి దేవుడు ఎక్కడ ప్రమాణం చేశాడు? అదే నీవు వాక్యములో చూడు. ఆదికాండం 32:25 నీవు చూడు. ఆదికాండం 32:25 అక్కడ ఎలియాజరు అబ్రహాము తొడ కింద గెలవకుండుట చూచి, వాక్యములో చూస్తే గెలవకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. చూడండి, ఎలియాజరు అబ్రహాము తొడ కింద, యోసేపు తన తండ్రిని యాకోబు తొడ కింద. ఇక్కడ దేవాతి దేవుడు యాకోబు యొక్క తొడ దగ్గర తన చెయ్యి పెట్టాడు. దేహములో ఎక్కడో ఒక భాగములో తన చేతితో కొట్టుండొచ్చు కదా. దేవుడు ఎందుకు యాకోబును తన చేతితో తొడను తాకడం, చేతితో తొడ మీద గాయాన్ని రేపడం, చేతితో తొడను ముట్టడం? ప్రమాణం. ఏం ప్రమాణం? యాకోబు ఏమడిగాడు? ఆశీర్వదించు అని. ఆశీర్వదించుని అడిగాడు. అందుకే తొడ దగ్గర దేవుడు చెయ్యి పెట్టి కొట్టడమైనా, తాకడమైనా, గాయము రేపడమైనా దేవుడు యాకోబుకు ప్రమాణం చేశాడు. ఆశీర్వాదాన్ని అడిగాడు. దేవుడు తొడ కింద పెట్టి ప్రమాణము చేసినట్లు తాను అడిగిన ఆశీర్వాదాన్ని ఎవరికి చేశాడు? యాకోబుకు దేవుడిచ్చాడు. ఇశ్రాయేలుల ప్రజలకు ఎవరు మూలపురుషుడు?
యాకోబే. అందుకే ఈ రోజు వరకు ఆ జనాంగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూనే ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు మానవుని తొడ కింద, అక్కడ మనిషి తొడ కింద ప్రమాణాలు చేసి వారు నెరవేర్చేశారు. అయితే ఇక్కడ మనిషి అయినటువంటి మనం దేవునికి ప్రమాణాలు ఎన్ని చేసి ఉంటాం? మన ప్రమాణాలు? నువ్వు చేసిన ప్రమాణాలు నువ్వు ఎన్ని నెరవేర్చావు? మనిషికి చేసింది నెరవేర్చాడు, దేవుడు మనిషికి చేసింది నెరవేర్చాడు. నువ్వు దేవునికి ఎన్ని ప్రమాణాలు చేశావు? ఎన్ని చెప్పుకున్నావు? ఎన్ని మొక్కుకున్నావు? అవేవైనా జీవితంలో జరిగించావా? జీవితంలో నెరవేర్చావా? మాట తప్పావా? దేవునికి ఇచ్చిన మాటను ఎక్కడైనా కానీ తప్పకుండా జరిగించావా? ఒక మనిషిగా నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. మాట తప్పిపోయితే మనల్ని ఏమంటారు? మాట తప్పిపోయిన వాడు అబద్ధీకుడు. అయితే మాట తప్పిపోయిన వానికి వచ్చే నష్టం ఏంటి తెలుసా? మాట తప్పని వానికి వచ్చే లాభం, మాట తప్పిన వానికి వచ్చే నష్టం ఏంటి అంటే, అదే కీర్తన భాగం 15వ అధ్యాయం 4లో చూస్తే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినప్పటికీ కూడా మాట తప్పడు. ఎవడు వీడు? యథార్థవంతుడు, నీతిమంతుడు. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినప్పటికీ కూడా వాడు ఏం చేయడు? మాట తప్పడుని వ్రాయబడి ఉంది. అలాంటి వాడు దేవాతి దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉంటాడని బైబిల్ చెబుతూ ఉంది. చూడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. దేవుని గుడారమే పరలోకం. అక్కడ మనమందరము అతిథులుగా వెళ్ళగలుగుతాం. నువ్వు మాట తప్పని దానివైతే, నువ్వు మాట తప్పని వాడవైతే, నిజముగా నీకు నష్టం కలిగిన, మాట తప్పకుండా నీ ఉంటే, ఒకరోజు తనువు చాలించినప్పుడు ఆ పరలోకపు గుడారములో ఒక అతిథిగా దేవుడు నేను చేర్చుకోగలుగుతాడు. అతిథికి ఇచ్చే సత్కార్యం ఎంత గొప్పదిగా ఉంటుంది. అంత సత్కార్యం దేవదూతల దగ్గర దేవుడు నీకు జరిపించగలుగుతాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, ఎన్ని పొరపాట్లు మనం చేశాను తండ్రిని చెప్పి, ఇంకెప్పుడు చేయను తండ్రిని మాట ఇచ్చి, కొంతకాలం మంచిగా ఉండి అదే తప్పు మనం ఎన్నిసార్లు చేయలేదు. దేవా, నా జీవితంలో నువ్వు నాకు ఈ మేలు చేస్తే, ఈ ఆశీర్వాదం నువ్వు నాకు ఇస్తే, ఆ తర్వాత నా జీవితంలో ప్రభువా నేను నీకు ఈ విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటానని నువ్వు చెప్పావు. నీవు అడిగిన రీతిగా మేలు చేశాడు, నీకు సహాయము చేశాడు. అయితే నువ్వు ఏ విషయంలో కృతజ్ఞతగా ఉంటానని చెబితివో ఆ విషయంలో మన కృతజ్ఞతగా ఉంటున్నామా? లేదు. దేవుణ్ణి అవసరతలకు వాడుకుంటాం, అవసరత తీరిపోతే అలా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వీరందరూ ఎవరు అంటే కృతజ్ఞత లేనివారు, వీరు మాట తప్పినవారు, వీరు అబద్ధీకులు. వీరందరూ కూడా దేవుని గుడారం అనే పరలోకానికి వెళ్ళటానికి అవకాశాలనేటివి ఉండనే ఉండవు. ఎన్నిసార్లు నీ మోకాళ్ళు నేల మీద వేసి ఎక్కెక్కి ఏడ్చి ఎక్కెక్కి నువ్వు ప్రార్థన చేశావు, ఎన్ని ప్రమాణాలు చేశావు, ఎన్ని నువ్వు దేవుని దగ్గర ఒప్పందాలు చేశావు. దేవా, నా జీవితంలో ఇక నేను ఈ విధంగా ఉంటా, ఆ విధంగా ఉంటా, ఈ తప్పు వదిలేస్తున్నా, ఇంకెప్పుడు చెయ్యను, నువ్వు నాకు అది చేస్తే ఇది చేస్తే నేను ఆ విధంగా ఇలా ఉంటా, అలా జీవిస్తా, ఎన్ని చెప్పుకున్నావు జీవితంలో. అవన్నీ జరిగాయని నిజ జీవితంలో లేదు. ఎక్కడ కానీ దేవునికి మాట ఇచ్చిన నీవు మాట తప్పకుండా ఆ మాటను కార్యరూపములో నువ్వు పెట్టి నీ దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తివైతే, పరలోకపు యొక్క గుడారములో దేవుడు నిన్ను ఒక అతిథిగా దేవుడు తీసుకుంటాడని బైబిల్ చెప్పిస్తూ ఉంది. చరిత్ర ప్రకారం ఎలియాజరు చూడు, యోసేపు చూడు, దేవుడు చూడు, వీరు చేసిన ప్రమాణాలు నెరవేర్చేశాడు. అయితే మనిషిగా మనం దేవునికి ఒప్పుకుని చెప్పుకున్న ప్రమాణాలు మనము నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నాము అంటే, దాని వలన భవిష్యత్తు ఆశీర్వాదం నీ చేతులారా నువ్వేం చేస్తావంటే పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నది. దేవుడు
ఈ తరములో ఉన్న ఒక పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా ఉన్న నీకు అని చేసే ప్రమాణం ఎలా ఉంది తెలుసా? చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 19:16. రాజులకు రాజును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువు అనునామం ఆయన వస్త్రము మీదను, ఆయన వస్త్రం మీద, తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన తొడ మీద వ్రాయబడి ఉన్నది. అసలుకు ఆ దేవాతిని దేవుని యొక్క తొడ మీద ఏం వ్రాయబడి ఉంది? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, తొడ మీద వ్రాయబడి ఉంటున్నది. తొడ దేన్ని సూచిస్తుంది తల్లి? ప్రమాణాన్ని సూచిస్తుంది. దేవాతి దేవుడు ఏమన్నాడు? మీ రాజులైన యాజక వంశం, మీరు రాజులైన యాజక వంశం. ఎన్నో వాగ్దానాలు బైబిల్లో మనకున్నాయి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. అయితే ఆయన తొడ మీద ఉన్నది ఏమిటి అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజు అయితే నీవు ఒక యువరాణివి, నీవు ఒక యువరాజు. తొడ ప్రమాణాన్ని తెలియపరుస్తున్నది కాబట్టి ఆయన తొడ మీద ఏదైతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని తొడ మీద వ్రాయబడి ఉన్నదో, ప్రమాణాన్ని తెలియపరిచేది ఏదిగా తొడ కనిపిస్తున్నదో, అదే రీతిగా దేవుడు కూడా ఈ రోజున ప్రాణము పెట్టి సంపాదించిన సంఘానికి కూడా దేవుడు నీవు నిజముగా రాజువు, నీవు రాణివి, దేవుడు రాజులైన యాజక వంశముగా నేను చేస్తానని చెప్పగలిగాడు. కాబట్టే ఆ యొక్క మాటే ఆయన తొడ మీద రాయబడి ఉంటున్నది. ఆ తొడే ప్రమాణాన్ని సూచిస్తున్నది. యేసుక్రీస్తు కూడా తొడ మీద రాయబడినటువంటి ఆ యొక్క రాజులకు రాజు అనేటువంటి ఆ మాట ఒక ప్రమాణపూర్వకంగా మనందరికీ ఇస్తూ ఒక రోజున మనల్ని కూడా రాజులైన యాజక వంశంగా దేవుడు చేస్తాడని ఆయన ప్రమాణాన్ని తొడ మీద రాయించి మనకు ఆ విధంగా వాగ్దానాన్ని చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కానీ ఆయన మాట తప్పేవాడు మాత్రము కానీ కాదు. ఆయన మాట ఇస్తే ఆయన మాట జరిగించేవాడు, ఆయన మాట తప్పిపోయేవాడు కాదు. దేవుని బిడ్డవైన నీవు మొదట దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా దేవునికి మాట ఇస్తే మాట తప్పకుండా నువ్వేం చేయాలి? నెరవేర్చేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. అందుకే నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అంటాడు. ఒక శిల్పి నీవు చూడు. ఒక స్త్రీ తన కంఠానికి ఒక ఆభరణాన్ని ధరించుకోవటానికి ముందు ఆ శిల్పి ఆభరణాన్ని ఏం చేస్తాడు అంటే వాటికి గట్టితనం ఇస్తాడు, వాటికి విలువని ఇస్తాడు. ఆభరణము ఎక్కడ కూడా తెగిపోకుండా ఉండటానికి దానికి ఒక పటుత్వం, ఒక గట్టితనం, దానికి ఒక విలువ. ఇది శిల్పిలో ఉన్న నైపుణ్యత. అది ఒక శిల్పి ఏ విధంగా గట్టితనము, ఏ విధంగా దానికి విలువని ఇస్తుంటున్నాడో అదే రీతిగానే నీవు దేవునికి చేసిన ప్రమాణానికి గట్టితనం ఉండాలి. నువ్వు చేసిన ప్రమాణం అంత గట్టిగా నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రమాణానికి నువ్వు ఒక విలువిచ్చే వ్యక్తిగా ఉండాలి. ఆభరణానికి ఎంత గట్టితనమో, ఆభరణానికి ఎంత విలువో, నీవు చేసినటువంటి ప్రమాణము, నువ్వు మొక్కుకున్న మొక్కుబడు, నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నది ఏదైనా కానీ దానికి అంత గట్టితనం ఉండాలి. వదిలిపెట్టకూడదు, దానికి విలువివ్వాలి. అంటే నువ్వు దాన్ని జరిగించాలి అని ఆ వాక్యము యొక్క అర్థం. ఈరోజు మనం చెప్పేస్తాం, ఆ తర్వాత దేవుడా క్షమించు, నేను చెప్పేశాను, నేను చేయలేకపోతున్నా. ఇటువంటి మనం ఎప్పుడు చేయకూడదు. అందుకే ఆభరణానికి ఉన్నటువంటి గట్టితనం విలువ ఎంతో అంత గట్టితనం నీ నోటి నుండి దేవునికి ఒప్పించుకున్నటువంటి ఒప్పందానికి ఉండాలని బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నది. ఒక్కసారి నీ వెనుకటి జీవితం నుండి ఈ రోజు వరకు నేను పరీక్షించుకొని చూడు. అలా ఎక్కడైనా నా జీవితంలో మాట ఇచ్చి నేను తప్పిపోయానని తెలిసి నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను తొందరపడి చెప్పేశాను, నన్ను క్షమించయ్యా, అయ్యా నీ దగ్గర చెప్పి నేను చేయలేకపోయాను, నన్ను క్షమించయ్యా అని అలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా నువ్వు చేసావా? ఆలోచించు. తొందరపడి ఏది కానీ మన నోటితో ఏది చెప్పకూడదు. మనం తొందరపడి చెప్పేశారు అననీయ సప్పీరాలు, చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నారు. చెప్పిన దానికి న్యాయం చేయలేకపోయారు. పొలం ఉంది, అంతా మీకే అమ్మేశారు.
కొంత ఇంట్లో పెట్టుకున్నారు, కొంత దేవునికి ఇచ్చారు. గమనించాలి, వారు ఇచ్చింది వీళ్ళని బ్రతికించలేదు, ఇంట్లో దాచుకున్నది వాళ్ళని బ్రతికించలేదు. ప్రాణాలు పోయాయి, మాట తప్పిపోయారు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తె. నువ్వు దేవునికి మాట ఇస్తే అది నీ జీవితంలో ఎప్పుడు కానీ నీవు తప్పిపోకూడదు. నీ మాట తప్పనిసరిగా నెరవేర్పులోనికి రావాలి. సరి. మూడవదిగా మనం చూడగలిగితే, నీ నాభి దేశం మండలాకార కలశం సమ్మిళిత ద్రాక్షారసం దాని యందు వెలితి పడకుండునుగాక. ఈ వాక్య భాగములో చూస్తే నాభి దేశము అంటున్నాడు. ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగమే నాభి దేశము అంటారు. ఈ నాభి దేశాన్ని గురించి ఎందుకు బైబిల్లో రాయాలి? దీని నాభి సూత్రం అని కూడా చెప్పగలుగుతారు. ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు అంటుకున్న పేగు భాగాన్ని నాభి సూత్రము అంటారు, లేక దాన్ని నాభి దేశము అంటారు. వెంటనే అక్కడ ఉన్న మంత్రసాని కానీ లేక వైద్యుడు కానీ తల్లి నుండి బిడ్డను వేరు చేయటానికి, బిడ్డ నుండి తల్లిని వేరు చేయటానికి అక్కడ కత్తెర కానీ కత్తి కానీ ఉపయోగించి ఆ పేగును కత్తరించి తల్లిని బిడ్డను వేరు చేస్తారు. అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా, ఆ బిడ్డ బ్రతకటానికి అవకాశం అనేది ఉంటుంది. లేదని తల్లికి బిడ్డకున్న నాభి సూత్రం అలాగే ఉంటే బిడ్డ వ్యాధిగ్రస్తుడవుతాడు. ప్రమాదం అనేది బిడ్డకు పొంచి ఉండడం జరుగుతుంది. అందుకనే పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించటానికి కత్తితో కత్తరించి బిడ్డను ప్రత్యేకించడం జరిగిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఒక తల్లి ఒక బిడ్డను కన్న తర్వాత జరిగే కార్యం ఇది. అందుకే నీ నాభి దేశం మండలాకార కలశం. ఆ విధంగా కత్తరించిన తర్వాత ఆ బొడ్డు భాగం మండలాకార కలశం. మండలము అంటే గుండ్రనిది అని అర్థం. ఆ బొడ్డు భాగం గుండ్రనిదిగా ఉంటుంది. కలశము అంటాడు. కలశము అంటే పాత్ర. ఆ బొడ్డు భాగం గుండ్రనిదిగా, ఒక కలశం ఒక పాత్రగా ఉంటుంది. దానికి ఏది వెలితి పడకూడదు అంటే ద్రాక్షారసం వెలితి పడకూడదు అంటాడు. ఆ బిడ్డకు ఎప్పుడు నాభి సూత్రం కొయ్యబడుతుందో ఆ బొడ్డు భాగం మండలాకారం, మళ్ళీ చెబుతున్నా, గుండ్రనిదిగా ఉంటుంది. అది కలశం, అది ఒక పాత్రగా ఉంటుంది. ఇప్పుడు దానికి ఏది వెలితి కాకూడదు, ద్రాక్షారసం వెలితి కాకూడదు. అంటే ఆ పచ్చి పుండుకు ఏది అవసరమంటే ఔషధం అవసరం. అందుకే కత్తరించబడినటువంటి మండలాకార కలశమైనటువంటి బొడ్డు భాగానికి మందును అంటించడం జరగగలుగుతుంది. ఆ గాయం మానిపోతుంది. అదే రీతిగానే ఆత్మీయంగా మనం ఆలోచించగలిగితే మానవుడు కూడా పాపము చేత అంటుకట్టబడి ఉన్నాడు. పాపముతో మనుష్యుడు ఉన్నంత వరకు పాపం మనిషికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అదే మరణం, అదే శాపం, అదే శిక్ష. అందుకే ఆ యొక్క పాప నుండి వచ్చే ప్రమాదము నుంచి తప్పింపబడటానికి ఆ పాపి దగ్గర ఏది ఉపయోగపడాలి తెలుసా? చదువుకుందాం. అదే మన పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యం 7:54 చదువుకుందాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అమ్మా, మండిపడి అతని మాటలు విని వారు ఏం చేశారు తల్లి? మండిపడి పుట్నోట్లో ఏముంది తల్లి? సున్నతి పొందని వారల కా తల్లి, తమ హృదయములందు నరకబడిన వారై. చూడు, తమ హృదయములయందు నరకబడిన వారై. స్టెఫను నోట నుండి వచ్చే మాట దేవుని మాటలే.
స్తెఫను నోట నుండి వచ్చేటువంటి మాటలు దేవుని వాక్యమే. అది వారు వింటూ ఉండగా ఆ మాటలు వారి హృదయాల్లో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేస్తుంది? నరకబడుతూ ఉంది. వాక్యానికి ఉండే శక్తి ఏమిటి అంటే, ఏ మనుష్యుడు ఏ పాపము చేతైతే ముడిపడి ఉంటున్నాడో ఆ పాపాన్ని దేవుని వాక్యము నరికి ఆ వ్యక్తి నుండి పాపాన్ని వేరు చేసి, పాపము నుండి వ్యక్తిని వేరు చేసి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించు అనే స్థితికి తెచ్చిపెట్టేదే దేవుని వాక్యం. బైబిల్ చెబుతుంది, తల్లికి బిడ్డకు మధ్య ఉన్న పేగు భాగము దగ్గర కత్తి ఉపయోగపడకపోతే బిడ్డ ప్రత్యేకం కాలేడు. పాపముతో ముడిపడి ఉన్న మనిషి దగ్గర దేవుని వాక్యం అనే కత్తి పడకపోతే మనుష్యుడు పాపము నుండి ప్రత్యేకించబడలేడు. పాపం నుండి మనుష్యుడు ప్రత్యేకంగా రాలేడు. అందుకే ఈ కడవరి రోజుల్లో క్రైస్తవ సమాజంలో అనేక మంది నామకార్థ క్రైస్తవులు ఇంకా లోక సంబంధమైన చెడు కార్యాలతో ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి దగ్గర దేవుని వాక్యం అనే కత్తి పడుతూ ఉంది. అనేక మంది వ్యక్తులు నరకబడిపోయి పాపం నుండి వేరైపోయి ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తుంటున్నారు. ఒకప్పుడు నీవైనా నేనైనా మనం అందరం కూడా పాపం అనేటువంటి దానితో ముడిపడి ఉన్నాం. దేవుని వాక్యం అనే కత్తి నా మీద పడగా నీ మీద పడగా పాపం నుండి మనం వేరైపోయి ఈ రోజున ఒక ప్రతిష్ఠితమైన జీవితాన్ని మనం జీవిస్తుంటున్నాం అంటే దేవుని కృపే. వాక్య ప్రమేయము నీ మీద నా మీద లేకపోయి ఉంటే, ఈరోజు పాపముతో నీ ముడిపడి ఉంటే అది ఎంత మనకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టి ఉండునో మనకు తెలియదు, మనకు తెలియ ఉండదు. కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకోగలిగాడు. మనల్ని పూర్తిగా వాక్యం ద్వారా లోకము నుండి చెడు నుండి మనల్ని వేరు చేసేసి, నీవు నాకు ఒక ప్రతిష్ఠితమైన జనాంగమని ఆయన నామ ముద్ర మనకు వేసి చనిపోయేంత వరకు ఆ ప్రత్యేకించబడిన జీవితమే నీవు జీవించు అని. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆ జీవితం నువ్వు జీవిస్తున్నావు, నీవు జీవిస్తున్నావు. నీ వంటి ప్రత్యేకించబడిన జీవితం జీవించని వారు ఎంతోమంది నీ కళ్ళకు కనిపిస్తున్నారు. వారికంటే నీ మీద విస్తారమైన దేవుని కృప నీ మీద ఉంది అన్న విషయం నువ్వు మరిచిపోకూడదు. ఒక్కసారి దేవుని వాక్యము ద్వారా పాపం నుండి వేరుపరచబడిన తర్వాత నీకు ఏది వెలితి కాకూడదు అంటే ద్రాక్షారసం వెలితి కాకూడదు. బిడ్డ పేగు భాగాన్ని కత్తిరించిన తర్వాత ఆ బొడ్డు భాగం గాయంతో ఉంటుంది, దానికి ఔషధం అవసరం. అప్పుడే వాక్యము ద్వారా పాపాన్ని విడిచిపెట్టి బయట వచ్చేసినటువంటి మనం ఆ పాపగాయం పూర్తిగా మానిపోయి, ఆ పాపమును పూర్తిగా మనం మరిచిపోయి, ఇక మన జీవితం ప్రత్యేకించబడినది, ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి అనే వ్యక్తికి దేవుని వాక్యం అనే ఔషధం కూడా చాలా అవసరం. నేను ఇప్పుడే మార్పు చెందానండి, నేను ఇప్పుడే చెడు వదిలిపెట్టానండి, నేను ఇప్పుడే ఇంతవరకు రోత బ్రతుకు బ్రతికానండి, వాక్యాన్ని వింటేనండి, అంతే దాంట్లో నుంచి నేను వేరైపోతానండి, ఇక నా ఆత్మీయ జీవితం ఇప్పుడైనా ప్రారంభిస్తుంటున్నానని అనే వ్యక్తులకు ఏది వెలితి కాకూడదు? ద్రాక్షారసం వెలితి కాకూడదు. ద్రాక్షారసం మంచి ఆహారం, చక్కని పానీయం, ఔషధానికి ఉపయోగించగలిగారు. అది బలానికి ఔషధం. రకరకాలుగా ద్రాక్షారసం ఉపయోగపడినట్లు బైబిల్ చెబుతూ ఉంది. ఈ రోజున ద్రాక్షారసానికి పోల్చబడినటువంటి దేవుని వాక్యం అప్పుడే మార్పు చెంది ప్రత్యేకించబడిన వ్యక్తి కూడా వాక్యం అంత అవసరం. ఆ వాక్యాన్ని వినగా 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 ఆ పాప గాయము మానగా 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 నీవు ఆత్మీయమైన ఆరోగ్యవంతుడు అయిపోతావు. ఆత్మీయతలో క్షేమస్థితి నీకు రాగలుగుతుంది. బైబిల్ మనకు చెబుతుంది. అందుకే ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము అందుబాటులో మనకున్నప్పుడు దాన్ని మన జీవితంలో ఖర్చు చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. అందుకే ఈ రోజున దైవ సేవకులు ఎంతో వ్యయప్రయాసతో ఈ సభలు పెట్టి ఏ శ్రమ లేకుండా మిమ్మల్ని ఆహ్వానించి చక్కని వాక్యాన్ని మీకు అందించి ఆ వాక్యములో మీరు బలపడేటువంటి మీ విషయంలో ఒక చక్కని బాగోగును మీ సేవకులు కోరుకుంటున్నారు అంటే మీకు ఇచ్చిన సేవకులు మీకు ఒక వరము లాంటి వారు. ఇది జీవితంలో మర్చిపోవద్దు. ఎంతమంది ఈ రోజు నువ్వు చూస్తూ ఉండగా లోకంలో తిరుగుతున్నారు, నువ్వు తిరగలేదే, నీవిక్కడ కూర్చున్నావు. ఎంతోమంది నామకర్త క్రైస్తవులు లోకంలో తిరుగుతూ ఉంటున్నారు. ఆ తిరిగే జీవితం నీలో లేకుండా, నిన్ను తిరగనివ్వకుండా ఆయన సన్నిధికి రప్పించి వాక్యాన్ని వినిపించి
ప్రత్యేకించబడిన నీ జీవితంలో ఇంకా మానవలసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాక్యంతో మాన్పేసి ఇంక పూర్తిగా జీవితమే దేవునికి ఒక సజీవ యాగంగా భవిష్యత్తు నడిపించుకునేటువంటి ధన్యత కలిగిన జీవితం దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. దీని ద్వారా భవిష్యత్తు దీవెనే నీకుంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆయన సభలలో వినిపించే ప్రతి మాటకు నీ విలువ ఇవ్వు. ప్రతి మాటను బట్టి నన్ను బ్రతకని తండ్రిని అడుగు. ప్రతి మాటను బట్టి నా కుటుంబం అందులో బ్రతకటానికి సహించే తండ్రి అని మోకాళ్ళు నేల మీద వేసి దేవుని దగ్గర అడుగు. ఆయన ప్రమేయం తీసుకో. నువ్వు ఒక మంచి బిడ్డవుగా కాగలుగుతావు. ఒక మంచి భక్తిపరురాలుగా నువ్వు కాగలుగుతావు. ఏదో సభలు జరుగుతున్నాయి, ఇది ఒక ఆచారంగా పెట్టుకుని రావద్దు. సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి, ఏదో ఇది ఒక ఆడంబరంగా ఉంటుంది, సంబరంగా ఉంటుందని దాన్ని ఆలోచనలో పెట్టుకుని ఇక్కడ నువ్వు కాలాన్నంత వ్యర్థం చేయకూడదు. దేవుడు ఇక్కడికి నీకు పిలిపించి నీకు వినిపించే ప్రతి వాక్యం దేవుడి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతవరకు నీకు అర్థమయ్యాదో అర్థమైనంత వరకు నీ జీవితాన్ని అర్థవంతమైన రీతిగా నువ్వు నడిపించుకున్న వ్యక్తివైతే తప్పనిసరిగా నీవు దేవుని ఉన్నతమైన పిలుపు పొందుకున్నప్పుడు ఆయన ఉన్న స్థలానికి నువ్వు వెళ్ళిపోయి భవిష్యత్తు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనము లేచి ఒక్కసారి నిలిచి మౌనంగా ఎవ్వరూ మాట్లాడకు, ఎవ్వరూ మాట్లాడద్దు, ఎవరు అలరి చేయొద్దు. ఒక్కసారిగా లేచి కళ్ళు మూసి నీ పెదవులు విప్పి ఒక చిన్న ప్రార్థన చేయి. ఆదాము నడిచాడు, దాన్ని చూచి ఆనోకు నడిచాడు, దాన్ని చూచి నోవాహు నడిచాడు. నేనెందుకు వారిలాగా నడవకూడదు అన్న ప్రేరేపణతో నువ్వు నడవటానికి ప్రయత్నించు. కొంతకాలము నడిచి ఆ తర్వాత ఆగిపోయే పరిస్థితి నీ జీవితంలో కలగకూడదు. ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయనతో నడవడమే నువ్వు నేర్చుకో తల్లి. దయచేసి మీరందరూ మీ పెదవులు విప్పి ప్రార్థన చేయండి. మా పితరుల వలె మేము కూడా మీతో నడవాలి తండ్రి. నడిచాడు, హానోకు దగ్గరికి మరణము రాలేదు. నువ్వు నడిస్తే రెండవ మరణం కూడా నీ దగ్గరికి రాదు. ఎంత గొప్ప దీవెన కదా. నీ జీవితంలో నువ్వు మాట ఇస్తే నీకు నష్టం కలిగిన దయచేసి మాట తప్పవద్దు. అప్పుడు నీ యథార్థవంతురాలు, అప్పుడు నీ యథార్థవంతుడు. ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చి తప్పిపోయావు అని నీ మనస్సాక్షి ఇప్పుడు నీకు చెబుతూ ఉంటే పశ్చాత్తాపడతావా? చెప్పుకుంటావా? ఒప్పుకుంటావా? దేవుడు క్షమిస్తాడు. ఆయన మాట చొప్పున నీ జీవితాన్ని నడిపించగలుగుతాడు. నువ్వు మంచిదానివి, నువ్వు మంచివాడివి. ఆయన నేర్పరచుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. ఆయన ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని నీ ఎడల ఆయనకి ఎంతో ఆశ ఉంది. తప్పనిసరిగా ఆయన ఆశ నిరాశ చేసే వ్యక్తిగా కాకుండా ఆయన ఆశ నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండవు. బైబిల్ చెబుతూ ఉంది. ఆయన ప్రమాణం చేశాడు, ఆయన తొడను చూపించాడంటే ప్రమాణము చేసినట్లే. ఏమని? రాజులకు రాజు ఆయన. నిజమే, నిన్ను కూడా రాజులైన యాజక వంశంగా చేస్తానని ప్రమాణం చేశాడు తన తొడను చూపించి. మాట తప్పేవాడు కాదు కదా నీ దేవుడు. ఆయన నెరవేర్చేటువంటి వాడు, నెరవేర్చేవాడు. దేవుని యొక్క వాక్యం ఇంకా రహస్యంగా కానీ బహిరంగంగా కానీ ఏ చెడుతోనైనా సాంగత్యం పెట్టుకుంటే వాక్యం నీ నరుకుతూ ఉంది. వాక్యం నీకు నరికేటప్పుడు పూర్తిగా దాని నుండి వేరైపో. నాది ప్రత్యేకించబడిన జీవితం ఇలాగే ఉండాలి. నా జీవితాన్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి, కానీ ఇతరుల జీవితాలు చూసి కాదు. ఇతరులు నన్ను అనేటప్పుడు ఈమెది ప్రత్యేకించబడింది, ఇతని ప్రత్యేకించబడిన జీవితం, లోకం నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా నువ్వు బ్రతుకు. అందుకే దేవుని వాక్యం అనే కత్తి లోకము నుండి వేరు చేసి నువ్వు ప్రత్యేకించబడిన ఒక జనాంగంగా దేవునిని పెట్టుకోవడం, అది ఒక ధన్యతగా నువ్వు భావించు. ఈ అనుభవాన్ని కూడా నాకు ఈ తండ్రి నువ్వు అడుగు. ఒక్కసారి అమ్మా, అయ్యా, చక్కగా మన 2 చేతులు పైకెత్తి 3 మాటలు మాట్లాడండి. 3 నీతో నడిచే కృప నాకి. నేను మాట ఇస్తే నేను తప్పకూడదు తండ్రి, నేను తప్పకూడదు. నీ వాక్యం చేత నేను లోకము నుండి వేరై
నేను ఈ రోజున ప్రత్యేకించబడిన జీవితం, ఆ జీవితం ఇలాగే ఉండని తండ్రి. ఈ మూడే మూడు నువ్వు దేవుని దగ్గర ప్రార్థించు. దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను నడిపించగలుగుతాడు. పురుషుల్లో చాలామంది ప్రార్థన చేయలేదు, స్త్రీలలో చాలామంది ప్రార్థనలు చేయలేదు. అసలుకు మీ చెయ్యి కూడా దేవుని వైపు చాపలేదు. నువ్వు చాపితే బలహీనమైన నీ చేతిని బలమైనటువంటి దేవుని చెయ్యి నీ చేతిని పట్టుకుంటుంది, నిజంగా పట్టుకుంటుంది. దేవునికి తెలుసు నువ్వు బలహీనుడవని, దేవునికి తెలుసు నువ్వు బలహీనురాలువు అని దేవునికి తెలుసు. అందుకే నీ బలహీనమైన చేతులు పైకెత్తితే పైనుండి బలమైన చేతులు వచ్చి నిన్ను తాకి నిన్ను పట్టుకొని నిన్ను బలపరుస్తాయి. ఈడ ప్రార్థించేవారు ఎవరో వారినే దేవుడు కోరుకుంటాడు, వారినే ఇష్టపడగలుగుతాడు. ప్రార్థన చేయకుండా ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అలా వెళ్తున్నావంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, వెళ్తున్నావంటే నీ జీవితాన్ని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. అలా మౌనంగా వెళ్ళిపోతున్నావంటే కఠిన హృదయంతో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎంతకాలం అలా బ్రతుకుతావు, ఎంతకాలం అలా జీవిస్తావు? కఠినత్వాన్ని తొలగించుకోగలిగి మృదుత్వంగా హృదయాన్ని మార్చుకొని ఈరోజు నా గురించే మీరు మాట్లాడారు ప్రభువా, నా గురించే మాట్లాడారు మీరు తండ్రి. దయచేసి నీతో నడిచే కృప నాకు తండ్రి. నేను మాట ఇచ్చిన తర్వాత నష్టపోయినా పర్వాలేదు తండ్రి, మాట తప్పునన్నట్టుగా నువ్వు బ్రతుకు. నీ జీవితంలో వాక్యము ద్వారా నరకబడి ప్రత్యేకించబడిన వ్యక్తివి ఆ జీవితం నాలో కడవరి వరకు ఉండని తండ్రి అని ప్రతి ఒక్కరూ నువ్వు ప్రార్థన చేయి. దేవుడు సాయం చేస్తాడు తల్లి, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. దేవునికి దుఃఖాన్ని కలిగించేవి నీలో ఏ పొరపాట్లు ఉండినా నువ్వు వేదనతో దుఃఖంతో దేవా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. నువ్వు వేదనతో దుఃఖంతో ఒక్క మాట మాట్లాడితే దేవుని ప్రాణము తల్లడిల్లిపోతుంది తల్లి. నా బిడ్డ నేను వినిపించిన వాక్యంలో బ్రతకాలని ఇష్టపడుతున్నదే, వెంటనే దేవుడు స్పందిస్తాడు. నీ విషయంలో ఆయన బాధ్యత తీసుకోగలుగుతాడు, బాధ్యత తీసుకుంటాడు. నీ ప్రార్థన, నీ వేదన, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీవు మంచిదానివి, నీవు మంచివాడవు, నువ్వు మంచిదానివి. అలా దేవుడు నిన్ను చెయ్యాలని అనుకుంటున్నాడు. నీవు కూడా మంచిగా బ్రతకాలని అనుకుంటున్నావు. అయితే వాడు సాధారణ నిన్ను బ్రతకనివ్వకుండా ఏదో ఒక విషయంలో అభ్యంతరం చేసి వెనక్కి నెట్టేస్తూ ఉన్నాడు. వానికంటే నువ్వు బలవంతుడు కదా, వానికంటే నువ్వు బలవంతురాలువు కదా. ప్రార్థనని ఆయుధముతో వాని ఎదుర్కొని వాని మీద జయమును నువ్వు కలుగుతూ దైవ చిత్తంలో సాగిపో. మంచి యేసయ్య మాతో మాట్లాడారు. మీతో మమ్మలను నడవని, ఇచ్చిన మాట నష్టం కలిగిన తప్పకుండా యథార్థవంతులుగా బ్రతకని, నీ గుడారములో చేరని, ప్రత్యేకించింది మీ వాక్యం లోకము నుండి మమ్ములను, ఆ జీవితమే మేమందరము జీవించని తండ్రి. ఈ సాయంకాల సమయంలో బిడ్డలు చాలామంది వేదనతో ప్రార్థించారు, కళ్ళలో కన్నిటిని మీకు చూపించారు, మీరు చూశారు, భారముతో మొరపెట్టారు. ప్రతి బిడ్డకు న్యాయం చేయండి. బిడ్డ చేయిని చాచగా వారి చేతిలో మీ చేతిని పట్టి మీరు పట్టుకున్నారు. మీ బలహీనులైన మీ బిడ్డలను బలపరచని, స్థిరపరచని, నడిపించని క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. భరతండి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించిన మనతో నిత్యం నిరంతరం సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.